హీరోలు ఇమేజ్ చట్టంలో ఇరుక్కుపోయారు. భారీ బడ్జెట్ సినిమాలు తీసి నిర్మాతలు నష్టపోతున్నారు. మన వాళ్ళు డీ గ్లామర్ పాత్రలు చేయరు, నేచురల్ స్టోరీలను అంగీకరించరు, ఎలివేషన్ పాత్రలకే పరిమితమైపోతారు. కథ కథనం లేకుండా సినిమా ఎలా హిట్ అవుతుంది? సూపర్ స్టార్లు సినిమాలో ఉంటే సరిపోతుందా? ఇదే వాళ్ళ ఫిల్మీ ఫోకస్ లో చూద్దాం. టాలీవుడ్ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోందా? హీరోలను ఎలివేట్ చేస్తే కలెక్షన్లు వచ్చేస్తాయా? మన దర్శకులు కథా కథనం కంటే హీరోల్ని నమ్ముకుంటున్నారా? చేతిలా చిత్ర పరిశ్రమను నాశనం చేస్తున్నారా? అంత బడ్జెట్ ఇంత బడ్జెట్ అని నిర్మాతలు చెప్పుకోవడమేనా? బడ్జెట్ గురించి గొప్పగా చెప్పే నిర్మాతలు సినిమా హిట్ అవుతుందని లేదంటే హిట్ అయిందని కాన్ఫిడెన్స్తో ఎప్పుడైనా చెప్పారా? ఎందుకు చెప్పలేకపోతున్నారు? టాలీవుడ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే టాపర్. బాలీవుడ్, కాలీవుడ్ ను మించి సినిమాలు నిర్మిస్తుంది. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతాయి. చిన్న పెద్ద అన్న తేడా ఉండదు. అందరి సినిమాలు తెర మీదకొస్తాయి. అయితే ఇందులో ఎన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి? నిర్మాతలకు కాసులు కురిపిస్తున్నాయా అంటే మాత్రం సమాధానం దొరకడం లేదు. ఏడాదిలో 100 చిత్రాలు రిలీజ్ అయితే అందులో హిట్ అయ్యేది కేవలం 5% మాత్రమే. మిగిలిన సినిమాలన్నీ అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా కథ బాగుంటేనే సినిమాను చూస్తున్నారు. సినిమాల్లో కొత్తదనం లేకపోతే ప్రేక్షకులు బండకేసి కొడుతున్నారు. సూపర్ స్టార్లు నటించిన సినిమాలు కూడా కథ బాగలేకపోతే కనీసం వారం రోజులు థియేటర్లలో ఉండడం లేదు. అసలు కొన్ని సినిమాలైతే ఎప్పుడు రిలీజ్ అయ్యాయో కూడా తెలియడం లేదు. సింహరాశి మూవీలో ఒకసారి వచ్చిపోమా మెరుపుతీగా అన్నట్లు పరిస్థితి తయారైంది. ఒక్క పుష్ప మూవీ హిట్ అయితే 100 కోట్ల కలెక్షన్లు సాధిస్తే సరిపోతుందా? మిగిలిన సినిమాలేవి సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదా అన్న ప్రశ్నలొస్తున్నాయి. ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే కథ కథనం బలంగా ఉండాలి. అయితే మన సినిమాల్లో ఉండాల్సిందే అసలుండడం లేదు. దర్శకులు కథను పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. హీరో డేట్స్ ఇస్తే చాలు తమకు నచ్చినట్లు స్టోరీలను అల్లేసుకుని తెరమీదకు తెస్తున్నారు. దాన్ని ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు. తర్వాత సినిమా ఫ్లాప్ అయ్యాక చేతులు కాల్చుకున్నామంటూ ముసలి ఏడుపులేడుస్తున్నారు. 100 కోట్లతో సినిమాలు తీయడమెందుకు? ఆ సినిమా ఫ్లాప్ అయ్యాక లబోదిబోమని నెత్తి నోరు బాదుకోవడం ఎందుకు అన్న ప్రశ్నలొస్తున్నాయి. హీరోను ఎలివేట్ చేసేందుకు తీసుకునే ఫోకస్ కథ కథనంపై పెడితే సూపర్ హిట్లు రాకుండా పోతాయా? దీన్ని మాత్రం టాలీవుడ్ దర్శకులు ఆలోచించరు. తెలుగు సినిమాలు మూస పద్ధతిలోనే ఉంటున్నాయి. 6 పాటలు 4 ఫైట్లు అన్న చందంగా సాగిపోతున్నాయి. పాటలు ఫైట్లు లేకుండా సినిమాలు తీయడం చేతకాదు. అసలు సినిమా సక్సెస్ కావాలంటే పాటలు ఫైట్లు హీరోలే అంటున్నారు. స్టోరీ అవసరం లేదనేలా వ్యవహరిస్తున్నారు. నిర్మాతలు కూడా సినిమాల్లో స్టోరీ ఉందా, అది ప్రేక్షకులకు నచ్చుతుందా అన్నది ఆలోచించడం ఎప్పుడో మానేశారు. గేమ్ చేంజర్, బోళాశంకర్, ఆచార్య, బ్రూస్లీ, రాధేశ్యామ్, సర్కారు వారి పాట, ఫ్యామిలీ స్టార్, మిస్టర్ బచ్చన్, అఖిల్ ఏజెంట్ మూవీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో తెలుగు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. థియేటర్లలో పట్టుమని 10 రోజులు కూడా ఆడలేదు. ఈ సినిమాల్లో చిరంజీవి, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు నటించారు. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. నిర్మాతలు పెట్టిన బడ్జెట్లో సగం కూడా రాలేదు. పసలేని కథలతో సినిమాలు ఎందుకు తీస్తున్నారు? కథలను రాయడం చేతకాదా? మన చుట్టూ జరిగే యథార్థ గాథలను తెరకెక్కించలేకపోతున్నారా? అసలు తెలుగు సినిమా దర్శకులకు బుర్రుందా అన్న ప్రశ్నలొస్తున్నాయి. కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయలేకపోతున్నారు. మన సినిమాల సక్సెస్ రేటే మన దర్శకుల పనితీరును చెప్తుంది. మన చుట్టూ మనం తిరిగే సర్కిల్స్ లో ఎన్నో కథలుంటాయి, ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. బుర్ర ఉండాలే కాని వాటిని అద్భుతమైన కథలుగా మలచొచ్చు, సూపర్ హిట్లను తీయొచ్చు. టాలీవుడ్ సినిమాల్లో అయితే స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు హీరోనే ఎలివేట్ చేస్తున్నారు. 100 మంది రౌడీలను హీరో చితక బాదెయ్యడమే సినిమా. హీరో చిటికేస్తే 100 సుమోలు గాల్లో లేస్తాయి. మరో హీరో కనుసైగ చేస్తే ట్రైన్ లాగిపోతాయి. ఇంకో హీరో ఏమో రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తా అంటాడు. కొంతకాలంగా వస్తున్న సినిమాలను చూస్తే ఎవ్వరికైనా అనుమానం కలుగుతుంది, ఇది తెలుగు సినిమాయేనా అని. నిర్మాతలతో 100 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ అంటారు, సూపర్ లొకేషన్స్ అంటారు. ఏ సినిమా అయినా చూడాలంటే హీరో, లొకేషన్స్, గ్రాఫిక్సే ముఖ్యమా? కథ అక్కర్లేదా? మంచి కథ ఉంటే న్యాచురాలిటీకి తగ్గట్లు సినిమాను ప్రేక్షకులు ఆదరించకుండా ఉంటారా? మలయాళం, తమిళ సినిమాలు సహజత్వంతో తెరకెక్కుతున్నాయి. అక్కడ వరుసగా మూవీస్ సూపర్ హిట్లు అందుకుంటున్నాయి. సూపర్ స్టార్లుండరు, భారీ బడ్జెట్ అస్సలు పెట్టరు. 10 కోట్లలో మూవీ చేసేస్తారు. 100 కోట్లు కలెక్షన్లు కొట్టేస్తారు. సినిమా చూసిన తర్వాత అబ్బా సినిమా ఏముంది అనుకునేలా చేస్తారు. మరి మనం ఎందుకు చేయడం లేదంటే మాత్రం సమాధానం దొరకదు. ఎందుకంటే మనం హీరో చట్రంలో ఇరుక్కుపోయాం. అదే ఇప్పుడు టాలీవుడ్ను తినేస్తోంది. వెల్కమ్ బ్యాక్. మలయాళం దర్శకులను చూసి మనోళ్లు నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో ఉన్నాయి. కథా కథనాలను అద్భుతంగా తీర్చిదిద్దడంలో
మల్లువుడ్ను మించిన ఇండస్ట్రీ లేదా? గ్రాఫిక్స్ మాయలుండవు, హీరోల ఎలివేషన్లు అస్సలే ఉండవు. సినిమాలు మాత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తాయి. కారణాలేంటి? భారీ బడ్జెట్లుండవు, ఖరీదైన సెట్టింగ్లు కనిపించవు, పంచ్ డైలాగులు వినిపించవు, గ్రాఫిక్ మాయలు గారడి చెయ్యవు. అయితేనేం కథకు ఆత్ముంటుంది, పాత్రల్లో జీవకళ తొంగి చూస్తుంది, సంభాషణల్లో సహజత్వం తొణికిసలాడుతుంది. ఆలుమగలు మాట్లాడుకుంటున్నట్లు, ప్రేమికులు ఊసులు చెప్పుకుంటున్నట్లు న్యాచురల్ గా ఉంటాయి. ఇరుగు పొరుగు ముచ్చట్లు పెట్టుకుంటున్నట్టు అతి సహజంగా సాగిపోతాయి. కథ వేగం అందుకోవడానికి కొంత సమయం పడుతుంది. కొన్నిసార్లు అసలు కథంటూ ఉందా అని అనుమానమూ కలుగుతుంది. అయితే అది రవ్వంతసేపే. మెల్లగా ఉద్వేగాలు రాజుకుంటాయి, సిద్ధాంతాలు సంఘర్షిస్తాయి. ఎక్కడా నటులు కనిపించరు, అన్నీ పాత్రలే. ఎవ్వరూ నటించరు, పరిపూర్ణంగా జీవిస్తారు. మాలీవుడ్లో భారీ బడ్జెట్ చిత్రాలు చాలా తక్కువ. ఫారిన్ లొకేషన్లు, ఖరీదైన సెట్టింగ్లు పెద్దగా కనిపించవు. చాలా సినిమాలు ఓ పల్లె చుట్టుపక్కలో, ఓ ఇంటి పరిసరాల్లోనూ తిరుగుతాయి. జీరో సైజ్ హీరోయిన్లు, సిక్స్ ప్యాక్ హీరోలు వాళ్ల కాస్టింగ్ లిస్ట్లో అస్సలు కనిపించరు. కాస్ట్యూమ్స్ ఖర్చు నామమాత్రమే. పురుషులైతే లుంగిల్లోనే ఎక్కువగా కనిపిస్తారు. స్త్రీ పాత్రలను నైటీలతోనే చూపిస్తారు. అదంతా మన ఇంట్లోనో ఇంటి పక్కనో జరుగుతున్నట్లు ఫీలింగ్ వస్తుంది. అందుకే మలయాళ చిత్రాలు తెలుగు సినిమాల పోటీని తట్టుకుని మరీ థియేటర్లలో ఆడుతున్నాయి. 10 ఏళ్ల క్రితం వచ్చిన ప్రేమం సినిమా మాలీవుడ్కి ఓ కొత్త మలుపు. భారతీయ యువతరాన్ని మలయాళ సినిమాల వైపు లాగేసిన మాయాజాలమిది. అంతకు కాస్త ముందే వచ్చిన బెంగళూరు డేస్ పరిశ్రమకు మల్టీ విటమిన్ డోసేజ్. మలయాళ ఇండస్ట్రీ సినిమాను సమిష్టి బాధ్యతగా భావిస్తుంది. దృశ్యం సీక్వెల్స్, కొల్లా, తుడురం, రేఖాచిత్రం, మంజుమల్ బాయ్స్ సినిమాలు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. మాలీవుడ్లో సగం సినిమా ఒక కోణంలో సాగుతుంది, మరో సగం ఇంకో కోణంలో నడుస్తుంది. ప్రేక్షకుల ఎమోషన్స్ తో ఆడుకోవడం మలయాళ దర్శకులకు వెన్నతో పెట్టిన విద్య. గ్రేట్ ఇండియన్ కిచెన్ వంటింట్లో నలిగిపోతున్న ఓ యువతి హృదయాన్ని ఆవిష్కరించింది. అంధురాలైన ఓ శిల్పకారిణి తనపై జరిగిన అఘాయిత్యాన్ని కోర్టుకు ఎలా వివరిస్తుంది అనే కోణంలో తీసిన నేరు మూవీలో మోహన్ లాల్ నటన అదుర్స్. పృథ్వీరాజ్ నటించిన గోట్ లైఫ్ మాలీవుడ్ సంచలనం. ఇలాంటి సినిమాలు మలయాళంలో తప్పించి ఎక్కడా తీయలేరు కూడా. పాడుబడిన బంగ్లాలో 18వ శతాబ్దపు వాతావరణంలో నిర్మించిన భ్రమయుగం 100 కోట్ల క్లబ్లో చేరింది. ప్రమాదంలో చిక్కుకున్న మిత్రుడి కోసం ఓ స్నేహ బృందం పడిన తపన మంజమల్ బాయ్స్ పేరుతో 200 కోట్ల వసూళ్లు సాధించింది. మేడ్ ఇన్ హైదరాబాద్ లవ్ స్టోరీ ప్రేమలు 150 కోట్ల మైలురాయిని దాటేసింది. ఈ సినిమా కోసం హైదరాబాదీ నేపథ్యాన్ని తీసుకోవడం, అక్కడక్కడా అప్పుడప్పుడు తెలుగు డైలాగులు చెప్పించడం టాలీవుడ్ మార్కెట్ను అందిపుచ్చుకునే వ్యూహం కావచ్చు. బ్లాక్ బస్టర్ 2018 మూవీ 175 కోట్లు కొల్లగొట్టింది. దృశ్యం 2 హాలీవుడ్ చిత్రంగా రాబోతోంది. ఓ భారతీయ చిత్రాన్ని ఇంగ్లీష్లో రీమేక్ చేయడం ఇదే తొలిసారి. ఒక్క మలయాళ పరిశ్రమకే ఈ గౌరవం దక్కింది. అలా అని మలయాళంలో ఫెయిల్యూర్సే లేవని కాదు, ఆ పరిశ్రమకు గట్టి దెబ్బలే తగిలాయి. తొలి రోజుల్లో చాలా సవాళ్లు ఎదుర్కొన్నారు. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడ్డారు. వీక్షకుల నాడి పట్టేసుకున్నాక వెనుతిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. మలయాళ సినిమాల సక్సెస్ గురించి, బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి నిర్మాతలు చెప్పాల్సిన అవసరమే లేదు. మౌత్ టాక్ తోనే కోట్లకు కోట్లు కలెక్షన్లు రాబడుతున్నాయి. ప్రత్యేకంగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ప్రేక్షకులే ప్రమోట్ చేస్తున్నారు. మలయాళం మూవీస్ గురించి ఒక్క కేరళలోనే కాదు, దేశం మొత్తం చర్చించుకుంటోంది. కొత్త బొమ్మ విడుదల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అంతకంటే ఏం కావాలి? ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల గురించి ఎంతమంది చర్చించుకుంటున్నారు? మలయాళ మూవీస్ తో పోలిస్తే తెలుగు సినిమా రంగం జుజుబీ అనుకోవాల్సిందే. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి పరిశ్రమను కథల కొరత వేధిస్తూనే ఉంటుంది. ఎవరి పద్ధతిలో వారు స్టోరీలను వండి వార్చుకుంటారు. ఈ విషయంలో బాలీవుడ్ కు ట్రేడ్ మార్క్ ఫార్ములా ఉంది. తనకంటూ ఓ నియమం పెట్టుకుంది. ఇక్కడ ఫారిన్ సరుకును రీసైకిల్ చేయరు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల సీన్లు చించేసి వాడుకోరు. ప్రతి కథకు జీవితమే నేపథ్యం. ప్రతి పాత్ర జనంలోంచి పుడుతుంది. నిజానికి టాలీవుడ్లో కథల కొరత లేదు. ఉన్నదంతా దర్శకుల ఆలోచనల కొరతే. ఇప్పటికైనా తెలుగు దర్శకులు మారుతారా, లేదంటే హీరో చట్టంలోనే ఇరుక్కుపోయి టాలీవుడ్ను మరింత నాశనం చేస్తారా అన్నది చూడాలి. బ్యాక్ టు స్టోరీ బోర్డ్. మలయాళం, తమిళ సినిమాలు సహజత్వంలో పోటీ పడుతున్నాయా? డీ గ్లామర్ రోల్స్ చేసేందుకు కాలీవుడ్, మల్లీవుడ్ నటీనటులు పోటీ పడుతున్నారా? మమ్ముట్టిలాగే పాత్రను మన హీరోలకు చేసే దమ్ముందా? అలాంటి కథలతో వెళ్తే టాలీవుడ్ స్టార్స్ అంగీకరిస్తారా? మలయాళం సినిమాలే కాదు, తమిళ సినిమాలు సహజత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్. హీరోను డీ గ్లామర్ గా చూపించడంలో తమిళ దర్శకులను మించినోళ్లు లేరు. పితామగన్లో విక్రమ్, అసురన్లో ధనుష్, పరుత్తి వీరంలో కార్తీ నటన ఓ రేంజ్లో ఉంటుంది. ఆ సినిమాల్లో వాళ్లేమీ క్లాస్ గా కనిపించరు. వారిని పల్లెటూళ్లలో ఎలా ఉంటారో అలానే చూపించారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా లుంగీతోనే చూపించారు.
ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. మామన్నన్, కర్ణన్ సినిమాల్లో హీరోలు వరాహాల మధ్య జీవిస్తారు. అలాంటి సినిమాలను మన డైరెక్టర్లు తీయగలరా? ఒకవేళ కథ పట్టుకుని వెళితే హీరోలు అంగీకరిస్తారా అంటే కుదిరే పని కాదు. ఈగోయిజం ఆధారంగా తీసిన పార్కింగ్ మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాలో రొమాన్స్ లేదు, పాటలు అంతకన్నా లేవు, ఫైట్ల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. శ్రీలంక నుంచి తమిళనాడుకొచ్చిన ఫ్యామిలీ పడిన కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. ప్రేక్షకుల భావోద్వేగాలతో కబడ్డీ ఆడుకున్నాడు. వాస్తవికతతో తీసిన జై భీమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి కథలు మన తెలుగులో ఎప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తమిళ, మలయాళం సినిమాలను చూసిన ప్రేక్షకులు మన హీరోలు చేస్తే చూడకుండా ఉంటారా? కథ బాగుంటే హీరో ఎవ్వరైనా స్వాగతిస్తారు. కుబేరా మూవీలో ధనుష్ పాత్రను మన తెలుగు హీరోలైతే చేయగలరా? మన స్టార్లకు కథను పట్టుకుని వెళ్లే సాహసం కూడా చేయరు దర్శకులు. అది ధనుష్ కాబట్టే చేశాడు. ఎందుకంటే అసురన్, కర్ణన్ మూవీల్లో డీ గ్లామర్ పాత్రలు చేశాడు. అందుకే మెగాస్టార్ చిరంజీవి కూడా కుబేర సక్సెస్ మీట్లో మనం మారాలని బహిరంగంగా చెప్పాడు. బిచ్చగాడు పాత్ర చేసిన ధనుష్ పై ప్రశంసలు కురిపించాడు. తెలుగు చిత్రసీమలో విజయాల శాతం ఎప్పుడూ తక్కువే. తొలి ఆట పూర్తి కాగానే విజయోత్సవాలు జరుగుతుంటాయి. మేం హిట్టు కొట్టామని చిత్ర బృందాలు ఘనంగా చాటుతుంటాయి. సామాజిక మాధ్యమాల్లో అభిమానుల హంగామా అదే తీరులో సాగుతూ ఉంటుంది. తీరా నిర్మాతలకి లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు పట్టుమని 10 కూడా కనిపించవు. పెట్టిన పెట్టుబడి తిరిగొచ్చిందనే ఉపశమనమైనా లేకపోగా నష్టాల వ్యధలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. అయినా సరే నిర్మాణాల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. సినిమా రంగానికి ఉన్న ఆకర్షణ శక్తి అలాంటిది. 2025లోనూ ఆ కథేమీ మారలేదు. ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయితే రాసి కనిపించినంతగా వాసి లేదు. హిట్ అనే మాట వినిపించింది అప్పుడప్పుడు మాత్రమే. అగ్ర కథానాయకులు చాలా మంది ఈ ఏడాది వెంటితెరపై కనిపించలేదు. మరోవైపు పరిమిత వ్యయంతో రూపొందించిన సినిమాలు విరివిగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. తెలుగులో నిర్మితమైనవి అనువాదాలతో కలిపి పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. విజయాల పరంగా చూస్తే గత ఏడాది కంటే గొప్ప ఫలితాలేమీ రాలేదు. భారీ వ్యయంతో రూపొందించిన కొన్ని కీలక చిత్రాలు అంచనాల్ని అందుకోలేక చతికిలబడ్డాయి. చిన్న చిత్రాలు పోటాపోటీగా వచ్చినా వాటిలో విజయాన్ని రుచిచూసినవి కొన్నే. అగ్ర తారలు నటించిన సినిమాల్లో కొన్నే అంచనాల్ని అందుకున్నాయి. కొత్త దర్శకులు తీసిన కొన్ని చిత్రాలు సత్తా చాటాయి. పెద్ద చిత్రాల విషయానికొస్తే తెలుగు పరిశ్రమలో హీరోల పారితోషికమే పావు వంతుంటుంది. అదనంగా పంపిణీ హక్కులు అడుగుతారు. మలయాళ సీమలో ఆ బాధుండదు. సూపర్ స్టార్ల రెమ్యునరేషన్లు చిన్న నిర్మాతలకు అందుబాటులో ఉంటాయి. దీంతో నిర్మాణ ఖర్చులు అదుపు తప్పవు. అదే సమయంలో రచయితలకు ఏమాత్రం తక్కువ చేయరు. ఫలితంగా నాణ్యమైన స్క్రిప్ట్స్ వస్తున్నాయి. కథ, కథనం, స్క్రీన్ ప్లే, పరిశోధన ఇలా దర్శకుడే సకల బాధ్యతలను తీసుకోవాలని అనుకోడు. కథ అల్లేవాడు కథ మీదే దృష్టి పెడతాడు. దర్శకుడి పని దర్శకుడిదే. అన్నిటికీ మించి హీరోలు ఇమేజ్ చట్రంలో చిక్కుకుపోరు. కాబట్టే మమ్ముట్టి స్వలింగ సంపర్కుడి పాత్ర పోషించగలిగారు. ఫహద్ ఫాసిల్ సైకో పాత్రలకు ఒప్పుకున్నారు. తెలుగు సినిమా మొత్తం హీరోల ఇమేజ్లో చిక్కుకుపోయింది. దర్శకులు, నిర్మాతలు కూడా హీరోలు చెప్పినట్లే విని చేతులు కాల్చుకుంటున్నారు. కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి సినిమా ఫ్లాప్ అయ్యాక హీరో ఫోన్ చేయలేదని, హీరోయిన్ పలకరించలేదని చెప్పుకోవడం నిర్మాతల తప్పు కాదా? ఇదేదో సినిమా స్టార్టింగ్లోనే ఉంటే మంచిది కాదా? మూస ధోరణితో సినిమాలు చేస్తున్నారు. బడ్జెట్ అనేది జాఢ్యంలా పట్టుకుంది. చిన్న సినిమాలను ఆదరించడం లేదని అంటారు. అలా అయితే తమిళం మూవీ టూరిస్ట్ ఫ్యామిలీకి తెలుగు డబ్బింగ్ చూడలేదా? కేర్ ఆఫ్ కంచరపాలెం, బలగం సినిమాలను ఆదరించలేదా? మంచి కథ, కథనం ఉండాలే కాని ప్రేక్షకులు తిరస్కరించిన సందర్భాలు లేవు. నిర్మాతలు, దర్శకులే సరైన సినిమాలు తీయడం లేదు. ఇప్పటికైనా తెలుగు హీరోలు, దర్శకులు, నిర్మాతలు మారుతారని ఆశిద్దాం. మలయాళం సినిమా బాగుందని, తమిళం సూపర్ అని చెప్పుకోవడం ఎందుకు? తెలుగు సినిమాలు బ్లాక్ బస్టర్గా చెప్పుకునే రోజులు రావాలని కోరుకుందాం.